Hello friends, I am Poornima, English language and soft skills trainer from Formula Spoken English Institute. ప్రీవియస్ క్లాస్లో మనం మోడల్ ఆక్సిలరీస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. మోడల్ ఆక్సిలరీస్లో మరికొన్ని వర్బ్స్ మనం ఇంపార్టెంట్ రెగ్యులర్గా వాడే వర్బ్స్ కొన్ని చూద్దాం. చూడండి, మనం రోజులో ఎక్కువ సార్లు నేను ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, వాళ్ళని కలవాలి, తినాలి, తాగాలి ఇలా వాడుతూ ఉంటాం. వీటికి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. ఎలా చెప్పాలో, నేను వెళ్ళాలి, నేను వెళ్తాను అంటే ఐ విల్ గో. నేను వెళ్ళాలి అన్నప్పుడు ఐ హ్యావ్ టు గో అంటాం. ఐ విల్ గో అంటే ఓన్లీ ఫ్యూచర్ అండి. బట్ ఐ మే గో అంటే నేను వెళ్ళొచ్చు. ఐ కెన్ గో అంటే వెళ్ళగలను. చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది కదా. ఐ విల్ గో అంటే వెళ్తాను ఫ్యూచర్లో. ఐ మే గో అంటే నేను వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఐ కెన్ గో అంటే నేను వెళ్ళగలను. కానీ నేను వెళ్ళాలి అన్నప్పుడు ఇక్కడ కంపల్సరీ ఈ పని నేను ఖచ్చితంగా చేయాలి, ఆబ్లిగేషన్ అని చెప్తున్నాం. అలా చెప్పే సిచ్యువేషన్స్లో నేను వెళ్ళాలి, చేయాలి ఇలా ఆబ్లిగేషన్ని చూపించేటప్పుడు మనం హ్యావ్ టు అనే వర్బ్ని తీసుకుంటాం. ఇది ఆక్సిలరీ వర్బ్. చూడండి, హ్యావ్ టు అంటే ఏంటంటే ఏదైనా ఒక పని చెయ్యాలి, జరగాలి, ఇప్పుడే అండి, ఈ మూమెంట్లో చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఆ పని చేయాలి, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఇప్పుడు వాళ్ళని కలవాలి, ఆమె ఇక్కడికి రావాలి, అతను జాబ్ చేయాలి, ఇలా మనం ప్రజెంట్లో ఏదైనా ఒక పని చేయాల్సిన నెసెసిటీని చెప్పేటప్పుడు మనం హ్యావ్ టు యూస్ చేస్తూ ఉంటాం. చూడండి, హ్యావ్ టు అంటే మనం ఎప్పుడు వాడాలి, ప్రెసెంట్లో వాడాలి. ఇక్కడ మనం స్టేట్మెంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు పాజిటివ్గా చెప్పాల్సి వస్తే, నేను ఆ పని చేయాలి అని చెప్పాల్సి వస్తే సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ టు తీసుకుంటాం డైరెక్ట్గా. చూడండి, హ్యావ్ టు సపరేట్ కాదండి, హ్యావ్ టు కలిపి ఒకటే వర్బ్. ఇంతకుముందు మనం హ్యావ్ నేర్చుకున్నాం. హ్యావ్ అంటే ఏంటి, దాని మీనింగ్ వేరు. ఓన్లీ హ్యావ్ వచ్చింది అనుకోండి, ఏదైనా మనం కలిగి ఉన్నాను అని చెప్పే సిచ్యువేషన్స్లో వాడతాం. బట్ హ్యావ్ టు ఈజ్ డిఫరెంట్. ఈ డౌట్ చాలా మందికి వస్తుంది. హ్యావ్ అంటేనేమో కలిగి ఉండటం, మరి హ్యావ్ టు అంటే ఏంటి అంటే, హ్యావ్ టు అనే దానికి మనం సపరేట్ మీనింగ్ ఇస్తున్నాం. హ్యావ్ అనే దాన్ని, ఓన్లీ హ్యావ్ అనే దాన్ని యూజ్ చేస్తే మనం ఏం కలిగి ఉన్నామో చెప్పడానికి వాడినట్టు అవుతుంది. కానీ హ్యావ్ టు అనే దాన్ని తీసుకుంటే అది మొత్తం కలిపి ఒకటే వర్డ్ కింద వాడుతున్నాం, ఒకటే వర్బ్ అండి అది. అలా చెప్పేటప్పుడు దాని మీనింగ్ మారిపోతుంది. అది డైరెక్ట్ మీనింగ్ ఇవ్వదు, తర్వాత ఖచ్చితంగా మనకి వర్బ్ అవసరం అవుతుంది. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ టు అనేది కంప్లీట్గా ఒక వర్బ్ అండి. తర్వాత మనం వర్బ్ యూజ్ చేస్తాం, ఇది ఫస్ట్ ఫామే వాడతాం. ఇక్కడ సిచ్యువేషన్ బట్టి బీ వాడచ్చు, హ్యావ్ వాడచ్చు, వర్బ్ వాడచ్చు, యాక్షన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడచ్చు. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ టు, తర్వాత వర్బ్, తర్వాత స్టేట్మెంట్ని కంప్లీట్ చేయండి. చూడండి, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ టు బీ హియర్ టుడే అంటే ఏంటి, నేను ఈరోజు ఇక్కడ ఉండాలి. నేను ఉంటాను కాదు, ఉంటాను అంటే ఐ విల్ బీ హియర్ అంటే సరిపోతుంది. బట్ ఉండాలి, అక్కడ నాకు ఉండాల్సిన అవసరం గురించి మాట్లాడుతున్నా, ఉండాల్సిన నెసెసిటీ గురించి మాట్లాడుతున్నా. ఖచ్చితంగా నేను ఇక్కడ ఉండాలి ఈరోజు అన్నాం అనుకోండి, ఎలా చెప్తారు, ఐ హ్యావ్ టు బీ హియర్ టుడే, ఈరోజు నేను ఇక్కడే ఉండాలి. వీ హ్యావ్ టు మీట్ హిమ్ నౌ, మనం ఇప్పుడు బయటకు వెళ్ళి లేదా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కలవాలి అంటూ ఉంటాం కదా. ఇప్పుడు వెళ్ళి అతను కలవాలి అని చెప్తాం. ఈ కలవాలి అనే దగ్గర మనం కంపల్సరీ చేయాలి అనే మీనింగ్ని చూపిస్తున్నాం. వీ హ్యావ్ టు మీట్ హిమ్ నౌ, అతన్ని మనం ఇప్పుడు కలవాలి, ఇప్పటి సంగతే మాట్లాడుతున్నాం. హీ హ్యాస్ టు ఎర్న్ మనీ, చూడండి ఇక్కడ హ్యావ్ రాలేదు, హ్యాస్ వచ్చింది. చూడండి, ఐ వి యూ దే వచ్చినప్పుడు, ఇంతకుముందు హ్యావ్ ఫామ్స్లో చెప్పా, ఐ వి యూ దే వచ్చినప్పుడు హ్యావ్ వాడతాం. హీ షీట్ కానీ సింగులర్ నేమ్స్ కానీ వచ్చినప్పుడు హ్యాస్ వాడతాం. ఇక్కడ కూడా సేమ్ అండి, హ్యావ్ టు హ్యాస్ టు వాడేటప్పుడు కూడా అదే వర్తిస్తుంది. ఐ వి యూ దే వచ్చినప్పుడు హ్యావ్ టు, హీ షీ ఇట్ వచ్చినప్పుడు లేదా సింగులర్ నేమ్ వచ్చినప్పుడు హ్యాస్ టు తీసుకుంటాం. ఇక్కడ హీ వచ్చింది కాబట్టి హీ హ్యాస్ టు ఎర్న్ మనీ, ఖచ్చితంగా అతను డబ్బు సంపాదించాలి, అప్పుడే పెళ్ళవుతుంది అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, హీ హ్యాస్ టు ఎర్న్ మనీ దెన్ ఓన్లీ హీ విల్ గెట్ మ్యారేజ్, అంతే కదా. హీ హ్యాస్ టు ఎర్న్ మనీ, అతను ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి. సో ఇక్కడ ఏదైనా ఒక పని చెయ్యాలి అని చెప్పేటప్పుడు ఇలా మనం హ్యావ్ టు అండ్ హ్యాస్ టు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, సరిత హ్యాస్ టు మెయింటైన్ డిగ్నిటీ, సరిత ఖచ్చితంగా డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, డిగ్నిఫైడ్గా ఉండి తీరాలి అని చెప్తున్నాం. ఆమె యాటిట్యూడ్ ఎలా ఉండాలో చెప్తున్నాం ఇక్కడ. సరిత హ్యాస్ టు, సరిత కూడా మనకి థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తుంది కాబట్టి హ్యాస్ టు తీసుకున్నాం. హీకి హ్యాస్ టు వాడాం, సరిత అంటే షీ కిందకి వస్తుంది కాబట్టి కూడా హ్యాస్ టు తీసుకున్నాం. సరిత హ్యాస్ టు మెయింటైన్ డిగ్నిటీ, సరిత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. సో ఏదైనా ఒక పని ఇలా చేయాలి, కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పే సిచ్యువేషన్స్లో
హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ వాడండి. ఇది డైలీ లైఫ్లో మనకి చాలా సందర్భాల్లో యూజ్ అవుతూనే ఉంటుంది. అలాగే నెగిటివ్కి వస్తే చేయాల్సిన అవసరం లేదు, చేయాల్సిన పని లేదు, నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడ ఉండాల్సిన పని లేదు అంటూ ఉంటాం కదా, అలా చెప్పాల్సి వస్తే నెగిటివ్ స్టేట్మెంట్స్లో చెప్పాల్సి వస్తుంది. చూడండి, నెగిటివ్ స్టేట్మెంట్ సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ డైరెక్ట్గా హ్యావ్ టు హ్యాస్ టు తీసుకున్నాం కదా, అలా కాకుండా సబ్జెక్ట్ తర్వాత నెగిటివ్ చెప్తున్నాం కాబట్టి, చేయాల్సిన పని లేదు అని చెప్తున్నాం కాబట్టి డోంట్ కానీ డజంట్ కానీ, డోంట్ ఎక్కడ ఐవియుదే వచ్చినప్పుడు డోంట్, హీ షీట్ కానీ సింగులర్ నేమ్ కానీ వచ్చినప్పుడు డజంట్ తీసుకొని తర్వాత ఇంకా హ్యావ్ టు వాడితే సరిపోతుంది డైరెక్ట్గా, హ్యావ్ టు. సో ఇంకా హ్యాస్ టు రాదండి. సబ్జెక్ట్ తర్వాత డోంట్ ఆర్ డజంట్, తర్వాత హ్యావ్ టు, తర్వాత వర్బ్, తర్వాత కంప్లీట్ చేస్తాం. ఐ డోంట్ హ్యావ్ టు స్టే దేర్, నేను అక్కడ ఉండాల్సిన అవసరం ఇంకెంత మాత్రం లేదు, ఉండాల్సిన పని లేదు అక్కడ ఇంకా. సో ఉండాలి అంటే ఐ హ్యావ్ టు స్టే దేర్, ఉండాల్సిన అవసరం లేదంటే ఐ డోంట్ హ్యావ్ టు స్టే దేర్, అక్కడ ఉండాల్సిన పని లేదు. షీ డజంట్ హ్యావ్ టు డూ ద జాబ్, ఆమెకి జాబ్ చేయాల్సిన పని లేదు, ఆమెకి జాబ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం. షీ డజంట్ హ్యావ్ టు డూ ద జాబ్, ఆమె జాబ్ చేయాల్సిన పని లేదు. హీ డజంట్ హ్యావ్ టు సేవ్ మనీ, అతను డబ్బుని దాయాల్సిన అవసరం అయితే లేదు, చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, డబ్బు దాయాల్సిన అవసరం ఏం లేదు అంటూ ఉంటాం కదా ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడు. అప్పుడు ఏం చెప్తాం, హీ డజంట్ హ్యావ్ టు సేవ్ మనీ, అతను మనీ దాయాల్సిన అవసరం లేదు. డజంట్ ఎక్కడ వాడాం, డోంట్ ఎక్కడ వాడాము, క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ హ్యావ్ టు వచ్చిన చోటేమో ఇక్కడ డోంట్ హ్యావ్ తీసుకున్నాం, ఇక్కడ హ్యాస్ టు వచ్చిన చోటేమో డజంట్ హ్యావ్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్స్ మరొకసారి చూడండి. ఏదైనా ఒక పని చేయాలి, చేయాల్సిన పని ఉంది అని చెప్పేటప్పుడు ఖచ్చితంగా చేయాలి అని మనం ఆ నెసెసిటీని గురించి మాట్లాడేటప్పుడు హ్యావ్ టు వాడడం. ఐ హ్యావ్ టు బీ హియర్ టుడే, ఇక్కడ ఉండాలి నేను ఈరోజు. వీ హ్యావ్ టు మీట్ హిమ్ నౌ, అతను మనం ఈరోజు కలవాలి. హీ హ్యాస్ టు ఎర్న్ మనీ, అతను డబ్బు సంపాదించాలి. సరిత హ్యాస్ టు మెయింటైన్ డిగ్నిటీ, ఆమె డిగ్నిటీ, సరిత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేయాల్సినవి. చేయాల్సిన పని లేదు అని చెప్పితే ఇక్కడ ఏం చెప్తున్నాం, ఐ డోంట్ హ్యావ్ టు స్టే దేర్, నేను అక్కడ ఉండాల్సిన పని లేదు. షీ డజంట్ హ్యావ్ టు డూ ద జాబ్, ఆమె అసలు జాబ్ చేయాల్సిన పనే లేదు. హీ డజంట్ హ్యావ్ టు సేవ్ ద మనీ, అతను మనీ సేవ్ చేయాల్సిన అవసరం లేదు లేదా మనీ సేవ్ చేయాల్సి లేదు. ఇలా చేయాల్సినప్పుడు హ్యావ్ టు, చేయాల్సిన అవసరం లేనప్పుడు డోంట్ హ్యావ్ టు వాడతాం. ఇది మన డైలీ లైఫ్లో చాలాసార్లు యూజ్ అవుతుంది కాబట్టి దీని మీద ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాస్తూ ప్రాక్టీస్ చేయండి. అలాగే మీ డైలీ లైఫ్లో ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీటిని యూజ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టాపిక్లో మనం నెక్స్ట్ వీడియోలో దీన్ని బేస్ చేసుకొని హ్యావ్ టు యూజ్ చేస్తూ క్వశ్చన్స్ అడగాల్సి వస్తే ఎలా అడగాలో చూద్దాం.